తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపే కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని కేబినెట్లో కీలక మంత్రి స్పష్టం చేశారు. మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. అయితే ఒకేసారి 6 ఖాళీలు నింపుతారా లేక ఒకరిద్దరికి ఈ దఫా ఛాన్స్ ఇస్తారా అన్నది తేలాల్సింది. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానుంది. మరోవైపు పబ్లిసిటీలో తాము వెనకబడ్డామని హైకమాండ్ తమకు సూచించిందని సదరు మంత్రి స్పష్టం చేశారు. చేసిన పని చెప్పుకోలేకపోయారని కేసీ వేణుగోపాల్ అన్నట్టు వెల్లడించారు. అయితే ప్రజల డబ్బు వృధా ఎందుకని ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ చేయలేదని తాము అధిష్టానానికి బదిలిచ్చినట్టు వెల్లడించారు. రైట్, కేబినెట్ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి మంత్రి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆ మంత్రి తన ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడడం జరిగింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అన్నటువంటి విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, కొత్త సంవత్సరం జనవరిలో స్టార్టింగ్ లోనే అవుతుంది అనుకున్నారు. అంతకంటే ముందు దసరా దీపావళి టైంలో మంత్రివర్గ విస్తరణ అనేది పుకార్లు వచ్చాయి. అది ఏ సామాజిక వర్గాన్ని తీసుకుంటారని చర్చ జరిగింది. మొత్తానికి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపలే, అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపలనే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి 6 బెర్తుల్లో మొత్తం నింపొచ్చు, లేదంటే కొద్ది మందిని లేదా 4 లేక 5 కూడా నింపే అవకాశం కూడా లేకపోలేదనే విషయాన్ని కూడా చెప్పారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం, మొన్న రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లే సందర్భంలో అధిష్టానంతో చాలా ఏకాంతంగా మాట్లాడామన్న విషయాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం వ్యవహారం, కేసులు, అదేవిధంగా ఈ మధ్యలో చేసినటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, అన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాం అధిష్టానంతో కూడా చెప్పారు. ఉన్నట్టుగా చెప్పుకోవడం ద్వారా మాకు కొంత రిలీఫ్ అవుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పేవారు. అంతేకాకుండా కొంత అధిష్టానం క్లాస్ తీసుకుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారు. అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద ఈ రైతు రుణమాఫీ అనుకున్న స్థాయిలో పబ్లిసిటీ చేయలేకపోయాం. చాలా మంది నెగిటివ్ ఇంపాక్ట్ కొంతమందిలో ఉంది. ఏదైతే ప్రతిపక్షం ఏదైతే ప్రచారం చేస్తుందో దాన్ని తిప్పుకొట్టలేకపోయాం. ఆశించే స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేకపోయాం అన్నటువంటి విషయాన్ని కూడా ఒప్పుకున్నామని కూడా ఆ సదరు మంత్రి చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. అదే కాకుండా వాస్తవానికి 200-250 కోట్ల రూపాయల దాకా ఈ అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ ఖర్చు పెట్టాము. ఇంకా పెట్టాల్సి ఉంది, కానీ ప్రజాధనం వృధా చేయడం ఎందుకనే ఉద్దేశంతో మేము చేయలేకపోయాము. ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ ఎందుకని కూడా అనుకున్నాము కాదు. అంతేకాకుండా రైతు భరోసా కావచ్చు, లేదంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కాదు, ఇవన్నీ కూడా ఈ 26వ తేదీ లోపట్లోనే పూర్తి స్థాయిలో మొత్తం బయటికి పెట్టబోతున్నాం లిస్టు. వాళ్ళు ఖచ్చితంగా ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అర్హుదారులు అవుతారు. త్వరలోనే వాళ్ళకు ఇళ్లకు సంబంధించినవి కానీ, లేదంటే రైతు భరోసా కానీ, మిగతా 12,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ కానీ ఇవన్నీ కూడా త్వరలో నింపబోతున్నాను. రైతు భరోసా విషయాన్ని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది ఆ మంత్రి. ఖచ్చితంగా ఇప్పటికే 7-8%, దాదాపు 8% ల్యాండ్స్ ఏదైతే కోత పెట్టే అవకాశం అయితే చాలా క్లియర్ గా అనిపిస్తుంది. దాని ద్వారా 100 కోట్ల రూపాయలు మిగులుతున్నాయనే విషయం కూడా చెప్పారు. ఎందుకంటే పెట్రోల్ బంకులకు కావచ్చు, ఖాళీ ల్యాండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కావచ్చు, ఇట్లాంటి వాటికి కూడా కోత పడనుంది. ఇవన్నీ కూడా త్వరలోనే ఆ లిస్టు ద్వారా తీసివేయడం జరుగుతున్న విషయం కూడా చెప్పారు. అందుకని అయితే నరేందర్, కేబినెట్ విస్తరణ మనం తీసుకుంటే ఉన్న ఖాళీలు అన్ని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసే అవకాశం ఉందా, లేదంటే ఒకరిద్దరికి ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొంత సంతృప్తి పరిచి తర్వాత మిగిలిన విస్తరణ పూర్తి చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా, ఏం చర్చ జరుగుతుంది? ఆశాహోలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారుగా. ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా మొత్తం నింపాలన్నటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి మనసులో కూడా ఉంది. ఎందుకంటే కొద్ది మందికి ఇచ్చి కొద్ది మందికి ఆపడం ద్వారా మళ్ళీ కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కనుక ఇప్పుడు సామాజిక వర్గాల పరంగా అటు మనం చూసాం, ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, ఈ 2 కూడా అసలు ఇవ్వలేదు. హైదరాబాద్కి ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లాకు కూడా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో చోట్లేదు. అదే సమయంలో నల్లగొండ నుంచి కూడా కీలకమైన నేత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక నేత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ముదిరా సామాజిక వర్గానికి ఇంతవరకు ఇవ్వలేదు. మాదిగ సామాజిక వర్గానికి కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ మాదిగ కులానికి. అదేవిధంగా మిగతా సామాజిక వర్గాలు కూడా ఇవ్వని నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా భర్తీ చేయాలి అన్నటువంటి ఆలోచన ఉంది. అందుకనే ఈ మంత్రివర్గ విస్తరణలో మొత్తం ఒకేసారి ఇవ్వాలి 6 బెర్తులు అన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డిలో ఉంది. కానీ అధిష్టానం 4-5 ఇచ్చి మిగతా 1-2 ఆపడం బెటర్ అనేటువంటి ఆలోచన సూచించినట్టుగా కూడా మన అధిష్టానం నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే కూడా
ఈ మొత్తం 6 నింపే విషయం వరకు క్లారిటీ రాలేదు. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేక సెకండ్ వీక్ లో 100% మంత్రివర్గ విస్తరణ కాబోతోంది అనే విషయాన్ని ఆ మంత్రి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.